నమస్తే. రసం అయితే ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి. ప్లేట్ మొత్తం ఖాళీ అయిపోద్దండి. ఎందుకు ఏం రసం అనుకుంటున్నారు? ములంకాడ రసం అనమాట. మా ఇంటి ముందర ఉన్న చెట్టు అయితే గాలికి పడిపోయిందండి. అయినా సరే ముదిరిపోయాయి అనమాట. అయితే ఒక 2 కాళ్ళు అయితే తీసుకొని ఈ విధంగా అయితే ట్రై చేశాను. ఫస్ట్ ఏమో ఒక టీ గ్లాస్ అయితే కందిపప్పు తీసుకొని క్లీన్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసుకున్న ములంకాళ్ళు, కందిపప్పు, ఒక టమాటా కూడా వేసుకోవాలి. ఒక 4 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. క్లిప్ మిస్ అయిపోయింది. ఒక గ్లాస్ వాటర్ వేసుకొని 3 విజిల్లు వస్తే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లిపాయలు, జీరా, మిరియాలు వేసుకొని కచ్చాపచ్చిగా అయితే దంచేసుకోవాలి. ఈ విధంగా దంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే 3 విజిల్లు అయితే వచ్చాయి. నువ్వు తీసి చూస్తే మొత్తం అయితే బాగా ఉడికిపోయిందనమాట. ఇప్పుడు ఇది మొత్తం మ్యాష్ చేసేసుకోవాలి. మ్యాష్ చేసుకున్న దాంట్లోకి చింతపండు రసం కూడా వేసేసుకొని ఇది ఒకసారి అయితే వడకడేసాను. నేను మొత్తం పిప్పంతా తీస్తాను అనమాట. ఇప్పుడు ఇందులోకి సాల్ట్, పసుపు, ఒక 2 గ్లాసులు అయితే వాటర్ వేసి బాగా మరగబెట్టాను అనమాట. ఇప్పుడు అయితే తాలింపు వేసుకొని ఆయిల్ వేసుకొని మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్, మళ్ళీ అలాగే ఎక్కువైతే నేను కరివేపాకు వేసాను అనమాట, టేస్ట్ బాగుంటుందని. ఇంకేముందో ఎండుమిరకాయలు పోపులు వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత మనం రసం అయితే వేసేసుకోవడమేనండి. రసం పౌడర్ కూడా ఏమీ వేయవసరం లేదు. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. మన సూప్ లాగైనా సరే తాగేవచ్చు. ఒకసారి ట్రై చేయండి. ఓకేనండి, బాయ్ బాయ్.